నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది సంగుపేట గురు పూజోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర వినియోగం లేకుండా నిరుపయోగంగా మారిన కోహిర్ భవనం వారం రోజుల్లో వినియోగంలోకి తేవాలని ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య త్రిబులార్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే చింతామోహన్ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి ముస్తాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరసన ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆందోళ్ మండలం సంగుపేటలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆందోళన నియోజకవర్గాన్ని విద్యా వైజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు అందరినీ ఆహ్వానించాలి వారిని సన్మానించాలి సత్కరించాలి అనే ఒక ఈ ఆనవాదిని మనం మొదలుపెట్టిన కొన్ని సంవత్సరం మన ప్రాంతంలో ఇది కంటిన్యూ కావాలి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఎవరికైనా ఒక వృత్తిలో ప్యాషన్ ఉండాలి ప్యాషన్ ఉంటే కమిట్మెంట్ వస్తుంది కమిట్మెంట్ తోటి లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి ఉంటుంది సమాజంలో భారత సమాజమే కానీ ఏ సమాజమే కానీ సమాజంలో మార్పు రావాలన్నా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది గురువరి గురు పాత్ర మామూలు పాత్ర కాదు ప్రపంచానికి సిద్ధాంతాన్ని యథార్థాన్ని తెలియజేసిన సమాజం అంటే భారత సమాజం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ తల్లి గుణము తండ్రి గుణము ఇద్దరి యొక్క కలయిక ఎవరి దగ్గర ఉంటుంది అంటే గురువుగారి దగ్గర ఉంటుంది గురువు ఉన్న ప్రాంతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోహిర్ భవనాన్ని సందర్శించారు గత 2 సంవత్సరాలుగా వినియోగంలో లేని ఈ భవనాన్ని పరిశీలించిన అనంతరం వారం రోజుల్లో శుభ్రపరిచి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు త్రాగునీరు విద్యుత్ శుభ్రత వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి భవనాన్ని విద్యా శిక్షణ కేంద్రంగా మార్చాలని సూచించారు త్వరలోనే ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు good inputs from everybody spoken. So first and foremost, I think clean up of the entire premises. So Danaki, I think we need to engage some outsourcing team to come in. Local assistance ekadena kavalante from Panchayat Secretary side nunchi, but they don't have sufficient staff to take up something on this scale. So it is better to get a agency from outside to come and take up the entire clinic. That is one thing. Deep clean, and that also probably we can limit it to the areas that we first require, subsequently the remaining areas, and even outside also one round of completely just cutting out the grass. It looks very unsafe right now, the growth which is there. So one round of deep clean today is I think 12th, 13th, today is 12th. So 12th is today. One week low, if we are planning to have any activity by 20th or Monday, I think this 1 week should go into completely taking up a deep. Maybe the local officers can suggest us. Yeah, sure. Short term courses, youth కోసము వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ 5 స్టార్ హోటల్స్లో అవ్వచ్చు
రెస్టారెంట్స్లో అవ్వచ్చు వాళ్ళకి కొంచెం కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తే మంచి జాబ్స్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి ఆ ట్రైనింగ్ మళ్ళీ ఇది కానీ ఇంతకుముందు పెద్ద పెద్ద కోర్సెస్ 3 years 2 years 3 years డిగ్రీ కోర్స్ చిన్న కోర్సెస్ మేబీ 1 month 3 months 1 week సర్టిఫికేషన్ కోర్సెస్ లాగా వాళ్ళు టేకప్ చేస్తారు. ఇది స్టార్ట్ కాకముందు స్టార్టింగ్ లో దాని తర్వాత ఇప్పుడు అట్లాంటివి అన్నమాట అంటే మినిమం క్వాలిఫికేషన్ ఈచ్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ నీటికి 10th క్లాసే ఉండొచ్చు 7th 10th తీసుకున్నది దాంట్లో ఉండాలి అంటే కొంచెం 12th పాస్ అయిన వాళ్ళు ఈచ్ దానికి వేరే వేరే ఇంకా కోర్సెస్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి విమెన్కి మహిళలందరికీ కూడా బేకరీ ఐటమ్స్ చేయడం బిస్కెట్స్ లాంటివి కేక్స్ లాంటివి చేయడం సో దట్ వాళ్ళు సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు లేదు అంటే సప్లైకి కూడా వాళ్ళు చేసుకుంటారు. 20th కానీ నెక్స్ట్ వీక్ ఒక 10 daysలో ఒక ఓరియంటేషన్ సెషన్ లాగా ఇక్కడ ఎట్లాంటి కోర్సెస్ కావాలి ఎవరు పొటెన్షియల్ ఏమీ ఉండేది అసెస్ చేస్తాం. దాని తర్వాత మేబీ ఒక 1 month or 2 months వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని త్వరలోనే కోర్సెస్ बहुत अच्छी बात है मैडम. इनिशिएटिव है तो डेफिनेटली करेंगे. थैंक यू मैडम. We'll take once around. Yes. To explain what left side the principal room is office room. Danik adjoining then adjoining boys shop. Any rooms in there? Just minus the This solar. solar unused. Today itself or tomorrow will be very not entirely. Only otherwise it will become a center. నాకు తెల్లదా కిచెన్ ఎక్విప్మెంట్ చూసారు చెప్పలేదు బేసిక్ ట్రైనింగ్ టీచర్ సో ఇక్కడ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అవుతాయి యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉంటాయి బేసిక్ కటింగ్స్ బేసిక్ కుకింగ్ మనము it's all there. Solar panels. How much we are generating కొంచెం electricity. మొట్టమొదటిగా మా టీం మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం సో దట్ ఫ్యూచర్లో కూడా మేమందరం మీతో కలిసి పనిచేయాలి ఇలాంటి రన్ చేయడం అట్లాగే ఏం కోర్సెస్ అనేది మేము మాట్లాడతాం అండ్ RRR రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, అలియాబాద్, మారేపల్లి, మాచపల్లి, గంగారం, శివన్నగూడెం, రాంపూర్, తండ గ్రామ పరిధిలో రైతులు కోల్పోతున్న భూములపై జీవనం కొనసాగిస్తున్నారని, పట్టా భూములు RRR రోడ్డు మరమ్మతులో కోల్పోకుండా రైతులను కాపాడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. అంటే ఇంతకుముందు ఏముండేది? కొండాపూర్ కోరుగొల్లపల్లి అట్లుండాలి. ఇప్పుడు కొంచెం బయట నుంచి మొత్తం ఉన్న ల్యాండ్ 1 ఎకరా 2 ఎకరాలు కూడా 3-4 కాండలు చిన్న ఎకరా 2 ఎకరాలు 1 ఎకరా అంతా చిన్న రైతులు మొత్తం ఇచ్చిన రేషన్ మాకు ఇచ్చిన మేము వాడితే వాళ్ళే మొత్తం పోతే వాళ్ళకి ఏమి ఎస్టీ రైతులు ఉందా మొత్తం
మేము అన్నీ ఒకేసారి చేసి కవర్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గురుకుల పాఠశాల కళాశాలలో పాత డార్మిటరీ బ్లాక్ కూలిన భవన ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. కూలిన భవన ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యల వివరాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం చేపట్టిన సహాయక కార్యక్రమాలపై సమీక్ష జరిపి శిథిలాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ మేనేజర్ వీరారెడ్డి తెలిపారు. ప్రజలకు ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని, ఈ అవకాశాన్ని మండల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, మాజీ ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను వీరారెడ్డి, రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్గొండ నుంచి వచ్చాను. ఈ గుర్రంపూడి ప్రజలకి వచ్చే ఆదివారం రోజు అనగా 14 సెప్టెంబర్ 2025 రోజున అన్ని విభాగాలు అనగా గుండె మరియు న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ అందరు డాక్టర్స్ మన గుర్రంపూడి ప్రజలకు అందుబాటులో మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కావున గుర్రంపూడి ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలకు మనవి ఏమిటంటే, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ హెల్త్ ఏంటి, స్టేటస్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి ఏదైనా ఉంటే మీరు గుర్రంపూడి జెడ్పీహెచ్ఎస్ మన స్కూల్ యందు 9 గంటలకు అందరూ అందుబాటులో ఉంటే 9 గంటల నుంచి 2 గంటల వరకు డాక్టర్లు అందరూ అందుబాటులో ఉంటారు. ఇది మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంపు కాబట్టి గుర్రంపూడి మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించాల్సిందిగా మనకి. కొంచెం దూరం ఉన్న ప్రాంతాలు అనగా కొప్పోలు, కొన్ని ఊర్లు దూరం ఉన్నాయి చెప్తే మన వాళ్ళు అక్కడి నుంచి ఒక ఆటో కూడా అరేంజ్ చేస్తాను. అదే ఆటోలో నుంచి జనాలను తీసుకొస్తారు. మళ్ళీ చూపించిన తర్వాత మళ్ళీ ఆటో కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి. నమస్తే. ఈ క్యాంప్ నందు షుగర్ టెస్ట్ మరియు బీపీ టెస్ట్, ఈసీజీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ మరియు బిఎండి టెస్ట్ అన్ని ఉచితంగా చేయబడతాయి. అలానే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు అన్నల్ దాస్ గణేష్ పాల్గొని పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ట్రెజరీ ద్వారా ప్రతి నెల వేతనాలు అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25 లోపు వేతనాలు చెల్లించకపోతే 26 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు వెంటనే CITU జిందాబాద్ CITU గ్రామ
పంచాయతీ కార్మికుల ఐక్యత పెండింగ్ వేతనాలు వెంటనే పెండింగ్ వేతనాలు వెంటనే పెండింగ్ వేతనాలు వెంటనే జిందాబాద్ సిఐటియు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గో సంరక్షణను విస్మరించిందని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గోవధపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే అంశంపై బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకొస్తున్నానని ఆయన తెలిపారు. గోవధకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చూసి అలాగే ప్రకటించుకొని మనందరం కూడా గోవు పట్ల ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా గోవు పట్ల ఎంత మమకారం ఉందో ఆ సమయం మన కోసం ఇచ్చి ఇక్కడికి విచ్చేసిన మన చీకోటి ప్రవీణ్ గారికి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వారి రావట్లేదు, వీరా తమ్ముడి మీద ఉన్న ఇష్టంతో కూడా కావచ్చు ఇక్కడికి విచ్చేశారండి. వారి విలువైన సమయాన్ని కోరుతున్నాం. మరి గో గురించి ఒక్కరు అడ్డగోలు పోరాటం చేస్తున్నారు. కొందరు ప్రాణాలు పోయినాయి. ఒక వేరే వర్గానికి చెందిన వ్యక్తులు మా గో సంరక్షకులపై దాడులు చేయడం జరిగింది. లారీలతోటి గుద్ది చంపడం జరిగింది. దున్నపోతుపై వర్షం పడ్డ విధంగా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గోవధని అడ్డగోలుగా సమర్థించుకుంటూ మరి ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ మరి లాస్ట్కి వచ్చే వరకు గోశాపానికి గురై మరి పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తూ మరి గోవుపై కొంచెం కూడా శ్రద్ధ లేదు కాంగ్రెస్ పార్టీకి కానీ గత బీఆర్ఎస్ పార్టీకి కానీ. ఎక్కడ చూసినా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా అక్రమ గో రవాణా జరుగుతున్నది. హైవేలపై ఓపెన్ గా భయం భక్తి లేకుండా ముఖ్యంగా ఎంఐఎం సపోర్ట్ తోటి ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ సపోర్ట్ తోటి ఇంతకుముందు కూడా వాడు సిగ్గు లేకుండా ఓవైసీ బ్రదర్స్ కౌలా గోషవాన అని చెప్పి అడ్డగోళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం ఏ చర్య తీసుకోలే వాళ్ళపై. మరి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ సంకల్నాకుతూ గోవుపై దాడిని ప్రేరేపిస్తూ మరి వీళ్ళకి ఈ కబీలాలల్లో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎంత వాటా ఉందో తెలియదు, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంత ఉండేది తెలియదు. మరి వాళ్ళని సమర్థిస్తూ అడ్డగోలు గో రవాణా చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తూ మరి కొందరు పోలీసుల సపోర్ట్ తో మరి వాళ్ళ ఎక్కడ కూడా బండ్లు వచ్చిన గోరక్షణ చేసే కార్యకర్తలు వీరులు ఎక్కడ కూడా ఆపడం జరిగితే ఉల్టా మాపై కేసు, ఎవరైతే గోరక్షణ చేస్తారో వాళ్ళపై కేసులు బెదిరియడం జరుగుతుంది. మీరు గోరక్షణ చేస్తే ఊకోమని చెప్పి కొందరు పోలీసులు చేస్తున్నాం. దానిపై పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. కమింగ్ ముందు రోజుల్లో డెఫినెట్ గా దీనిపై ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, చట్టం అవసరం లేదు. మహా డిమాండ్ పర్సనల్ గా నేను బీజేపీ నాయకుడినైనా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి నా డిమాండ్, చాలా మంది డిమాండ్. సో దాని దిక్కు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి దానిపైన. సో దాని గురించి వర్కౌట్ చేసి అందరూ కూడా ఉద్యమం చేస్తే డెఫినెట్ గా అవుతుంది. గోవు మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి డెఫినెట్ గా అందరు స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ముఖ్యంగా వేరే పార్టీ వాళ్ళు కూడా దీనిపై సీరియస్ గా ఒకసారి దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బ్రెజిల్ లాంటి దేశాలలో మన గోవును తీసుకుపోయి అక్కడ అభివృద్ధి జరుగుతున్నారు. ఇక్కడ మనమేమో ఒంగోలు జాతి అంతరించిపోయే దేశాలు ఉన్నాయి, ఆడనేమో వేల లక్షల సంఖ్యలో గోవులు ఉన్నాయి. మరి అంటే మన విలువ మనకు తెలుస్తలేదు.
డెఫినెట్గా ఇప్పుడు ధర్మరక్ష సంస్థ ఉన్నది. ఆల్రెడీ మా వాళ్ళు సైనికులు పనిచేస్తున్నారు ధర్మరక్ష సంస్థ తరఫున. ఇది నా సొంత ఆర్గనైజేషన్. గోవులు రక్షించే ప్రాసెస్లో చాలా మందిపై కేసులు పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాపై కూడా పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్, ఎందుకంటే అంతా కూడా ఓవైసీ కన్సర్న్లో నడుస్తుంది. ఈ బీఫ్ సంబంధించి ఓవైసీ కన్సర్న్లలో నడుస్తుంది. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రెండు గవర్నమెంట్లపై ఉండే, గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పై. దీనిపై డెఫినెట్గా ధర్మరక్ష, ఒక్క ధర్మరక్ష కాదు, ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. టెంపుల్స్ కాపాడుకోనికి కానీ, గోవును కాపాడుకోనికి కానీ. డెఫినెట్గా అందరు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చాలా మంది మా దృష్టిలో ఉన్న వాళ్ళు, దృష్టిలో లేని వారు కూడా గోరక్ష చేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెడితే కూడా మేము బెయిల్స్ ఫ్రీగా ఇప్పిస్తున్నాం. పార్టీ ఆదేశాలను పాటిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి ఇచ్చిన పదవికి వన్నె తెస్తానని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథరావు హామీ ఇచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటిసారి స్వస్థలం మంచిర్యాల పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి బీజేపీ నేత కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తామని రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి కందుల సంజక్క గారి నాయకత్వం, కందుల సంజక్క గారి నాయకత్వం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మాతరం మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, रामचंद्रराव गारी हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. भारत माता की जय, भारत माता की जय. जय श्री राम, जय श्री राम. बीजेपी जिंदाबाद. ఫోటో అలాంటి రెడీ చేద్దాం. ఈ ఫోటో తీసుకోలేదు వెనుకకు రాండి అన్న, నగన్న నాయకత్వం, నగన్న గారి నాయకత్వం, నగన్న గారి అన్న వెడల్పు ఉంటుంది. నరేంద్ర మోడీ గారి మన ఓకే ఓ సెల్ఫీ ఓకే. బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తుండ్రు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తల అందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, లోకల్ బాడీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమైనారు. ఇక టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, దాన్ని వాళ్ళ అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్రిడ్జే ఉన్నది, ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతలేదని దానికి ఒక 2-3 నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసిండ్రు. ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు మనకు.
హైదరాబాద్ నుంచి రావాలంటే 30 సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్స్ తోటి ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఉన్నది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల్, ఆసిఫాబాద్ అందరూ వాడేది ఇదే రోడ్డు. కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. భారత్ మాతాకి జై. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని సూచించారు. గోవధ నిషేధాన్ని ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ పీరల్లి రవీంద్రరెడ్డి గారు, పీరల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా మన సూర్యాపేట దేవాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్య వేదికలో మరియు స్వామీజీల పీఠాధిపతులు, గురూజీలు ఎంతోమంది వారందరూ కూడా 2 రాష్ట్రాల నుంచే కాకుండా కాశీ నుంచి కావచ్చు, మన సౌత్ ఇండియాలో గురించి కూడా ఇంపార్టెంట్ పీఠాధిపతులు వారందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశము రేపు బాలాజీ గటర్స్ 14th నాడు మన ఇదే వేదికలో మన అద్భుతంగా చేయడానికి నిర్ణయించమైంది. దీనికి సంబంధించిన యోగా గురూజీ అయినటువంటి మనకి పీరల్లి చంద్రారెడ్డి గురూజీ గారు, వారు ఫౌండర్ ప్రెసిడెంట్ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ సూర్యాపేట ఉన్నటువంటి ధార్మిక ఆధ్యాత్మిక మరియు దేవాలయాలు మరియు అందరి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి యొక్క స్కెడ్యూల్లో భువనగిరి శ్యాంప్రసాద్ గారు, ఉషా మేడం గారు మరియు లక్ష్మణాచార్య గారు మిత్రులు అందరూ కూడా మా యొక్క అలయన్స్ కమిటీ గౌరవ సభ్యులందరికీ పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత చక్కటి యొక్క సనాతన ధర్మ పరిరక్షణ సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మరి హిందూ ధర్మ రక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల యొక్క జీవన విధానం, జీవన పరిస్థితి, భవిష్యత్తులో హిందువుల యొక్క పరిస్థితి, దాని యొక్క అవగాహన కోసం, ప్రేరణ కోసం ఈ సమావేశం యొక్క నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి పెద్దలు చంద్రారెడ్డి గారు యోగ గురుజీ వారి నాయకత్వంలో మరి అనేక మంది సనాతన ధర్మ హిందూ పీఠాధిపతులు రావడం జరుగుతుంది. ఈ పీఠాధిపతుల సమావేశానికి ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా యువకులు, అదేవిధంగా యువతులు, ముఖ్యంగా స్త్రీలు ఈ సమావేశానికి రావడం వల్ల భవిష్యత్తులో పిల్లలు వాళ్ళ పెరుగుదల, జీవన విధానం వారికి తోడ్పడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది. సంగుపేట గురు పూజోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర. వినియోగం లేకుండా నిరుపయోగంగా మారిన కోహిర్ భవనం వారం రోజుల్లో వినియోగంలోకి తేవాలని ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య. త్రిబుల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే చింతామోహన్. పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ముస్తాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరసన.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి.